భారత్పై ఎన్నోసార్లు రక్తపుటేర్లు పారించారు పాకిస్తాన్ ఉగ్రవాదులు. వీళ్ల పీచి మనచడానికి మన త్రివిధ దళాలు కూడా పూర్తి సన్నద్ధతో ఉండి రాత్రి 1:44 పెహల్గాం దాడికి ప్రతీకారం తీర్చుకోవడం మొదలుపెట్టాయి. మొత్తం 9 చోట్ల భారతదేశం మన దళాలు దాడులు చేశారు. ఈ 9 చోట్ల జరిపిన దాడుల్లో 30 మంది పాకిస్తాన్ ఉగ్రవాదులు చనిపోయారు. దీనికి ప్రతిగా పాకిస్తాన్ సైన్యం కూడా దాడులు చేయడం మొదలుపెట్టింది. పాకిస్తాన్ సైన్యం విచ్చలవిడిగా ఇష్టానుసారంగా భారత పౌరులపైకి మోటార్ షెల్స్ ను ప్రయోగించడంతో 3 భారత పౌరులు కూడా ఈ ఘటనలో చనిపోయిన విషాదకర ఘటన చోటు చేసుకుంది. ఇప్పుడు సరిహద్దుల్లో ఆల్రెడీ యుద్ధం మొదలైంది. ఆపరేషన్ సింధూర్ స్టార్ట్ అయింది. ఆపరేషన్ సింధూర్ తో పాకిస్తాన్ భూభాగం పైనే ఎల్ఓసి దాటి కూడా ముందుకు వెళ్లి పాకిస్తాన్ ఉగ్రవాద శిబిరాలను మన వాళ్ళు ధ్వంసం చేసి వచ్చారు. కానీ ఎక్కడ కూడా సైనిక శిబిరాలను కానీ పౌర సమాజం మీద కానీ భారతదేశం ఎక్కడ ఎటువంటి దాడి చేయలేదు. కానీ పాకిస్తాన్ మాత్రం ఉగ్రవాదుల మాదిరే ప్రవర్తిస్తూ భారత పౌరులపై దాడికి దిగుతుంది. భారత పౌరుల నివాస సముదాయాలపైకి మోటార్ షెల్స్ ను ప్రయోగిస్తుంది. ఇప్పుడు మీరు ఆ టీవీ స్క్రీన్ పైన చూస్తున్నారు. రాత్రి 1:44 ఆపరేషన్ సింధూర్ ప్రారంభమైంది. గత నెల 22వ తారీఖున పహల్గాం దాడి తర్వాత మొత్తం భారత సమాజం రగిలిపోతుంది. ఎప్పుడు మనం పాకిస్తాన్ పై ప్రతీకారం తీర్చుకోబోతున్నాం, ఎప్పుడు మనం పాకిస్తాన్ ఉగ్రవాద స్థావరాలను ధ్వంసం చేయబోతున్నామని రాత్రి 1:44 మనం ముహూర్తం ఖరారు చేశాం. 1:44 మన త్రివిధ దళాలు కూడా సంయుక్తంగా చేసిన దాడిలో 30 మంది ఉగ్రవాదులను చంపేశాం. మనకి పిటి చౌదరి భారత మాజీ మేజర్ పిటి చౌదరి మనకు అందుబాటులో ఉన్నారు. పిటి చౌదరి గారు నమస్తే అండి. పిటి చౌదరి గారు, నిన్నే మనం మాట్లాడుకున్నాం. నిన్న సాయంత్రం ఏ క్షణమైన భారతదేశం పాకిస్తాన్ ఉగ్ర శిబిరాలపై దాడి చేసే అవకాశం ఉందని. సో పాకిస్తాన్ అనుకుంటున్న సమయానికంటే ముందుగానే మన సైన్యం పాకిస్తాన్ ఉగ్రవాదులను చంపేసింది. 30 మందిని మట్టుబెట్టింది. ఈ ఆపరేషన్ సింధూర్ ఎలా చూడాలి, ఏం జరగబోతుంది అనుకోవచ్చు? రోహిత్ గారు, ఆపరేషన్ సింధూర్ యాంటీ టెర్రర్ ఆపరేషన్, వార్ కాదు. అందుకని చెప్పేసి కరెక్ట్. అంటే ఉగ్రవాదులపై వార్, ఇది పాకిస్తాన్ పై కాదు, ఉగ్రవాదులపై వార్. కరెక్ట్. సో అందుకని 9 మేజర్ క్యాంప్స్ ఎల్ఓసికి పక్కన పాకిస్తాన్ పంజాబ్ లో, యూకేలో ఈ ఏరియాస్ లో 9 క్యాంప్స్ ఐడెంటిఫై చేశారు. 42 క్యాంప్స్ ఐడెంటిఫై చేశారు. దాంట్లో 9 పిచ్ చేశారు. 9 పిచ్ చేసి 9 కొట్టారు. ఇంకొక 5-6 అక్రాస్ ద లైన్ ఆఫ్ కంట్రోల్ ఫైరింగ్ లో దెబ్బతిన్నాయి. అది చిన్న రెస్పాన్స్ కాబట్టి అది లెక్కేయట్లేదు. 9 మేజర్ టెర్రర్ క్యాంప్స్ కొట్టే ఇది ప్యూర్లీ యాంటీ టెర్రర్ ఆపరేషన్. మనం ఇంతవరకు సైన్యం అయినా గవర్నమెంట్ అయినా వార్ అనే శబ్దం యూజ్ చేయలేదు. కరెక్ట్. అది మనం గుర్తుపెట్టుకోవాలి. ఇది ఎస్కేట్ అవ్వాలి అంటే అది పాకిస్తాన్ చాయిస్. మనం బావల్పూర్ లో ముందలు కూడా కొట్టాం, బాలకోట్ స్ట్రైక్ లో ఊరిలో కొట్టాం. అది యాంటీ టెర్రర్ ఆపరేషన్, అంతవరకే ఆపేసాం. చాలా రిస్ట్రైట్ చూపడుతుంది ఇండియా. అందుకని చెప్పి ఇంటర్నేషనల్ గా రిస్ట్రైట్ అంటున్నారు కదా. చాలా రిస్ట్రైట్ చూపెట్టి మీరు ఇండియాలో టెర్రర్ ఆపరేషన్ చేశారు కాబట్టి మేము మీ ఏరియాలో యాంటీ టెర్రర్ ఆపరేషన్ చేశాము అంతే. కానీ పాకిస్తాన్ మాత్రం దీన్ని యుద్ధం అని అనుకుంటుంది. పాకిస్తాన్ ప్రధాని కూడా ట్వీట్ చేస్తున్నాడు, మేము దీన్ని యుద్ధం అని అనుకుంటూ ఉన్నాము అని. సో మనం మాత్రం ఇది యాంటీ టెర్రర్ ఆపరేషన్ అని మాత్రమే అంటున్నాం. నిజానికి యుద్ధం అని ఎక్కడ అనలేదు. వాళ్ళ ఇష్టం అది. వాళ్ళు వార్ అని చెప్పి ఎస్కలేట్ చేస్తే వి విల్ రెస్పాండ్. అప్పుడు వార్ ఎస్కలేషన్ చేసేది వాళ్ళ చాయిస్, మంద కాదు. కరెక్ట్. పిటి చౌదరి గారు, ఇక్కడ మనం ఉగ్రవాద శిబిరాలను టార్గెట్ చేసి మనం అన్నాం. ఇప్పుడు మళ్ళీ 3 మాటలు గుర్తు చేసుకోవాలి. ఐడెంటిఫై, ట్రేస్, అటాక్. ఐడెంటిఫై, ట్రేస్, పనిష్. ఇప్పుడు అదే జరిగింది. వాళ్ళు ఎక్కడున్నారు ఐడెంటిఫై చేసాం, ట్రేస్ చేసాం, పనిష్మెంట్ మొదలు పెట్టాం. ఇప్పుడు పాకిస్తాన్ సైన్యం నుంచి మన పౌర నివాస సముదాయాల మీదకి మోటార్ షెల్స్ ను ప్రయోగిస్తున్నారు. వాళ్ళు లాస్ట్ 10 days నుంచి 11 days నుంచి యాక్చువల్లీ ఎల్ఓసిలో ఫైరింగ్ చేస్తున్నారు. లాస్ట్ 2 days లో ఎక్స్ట్రా చేశారు. ఆ సివిలియన్ టార్గెట్స్ ని, విలేజెస్ ని కొడుతున్నారు. రాత్రి కొడతా ఉంటే అందరినీ బంకర్స్ లో తెలమన్నాం. కొన్ని బోర్డర్ విలేజెస్ లో మనం బంకర్స్ తయారు చేసి పెట్టాం. సివిలియన్ బోర్డర్స్ లో వెళ్తున్నారు బంకర్స్ లోకి. ఎల్ఓసి మీద ఇంకా ఫైరింగ్ చేస్తా ఉంటే మనం క్వైట్ గా కూర్చోలేం కదండి. మనం కూడా ఎల్ఓసిలో కొంచెం ఫైరింగ్ రిటాలియేషన్ చేస్తున్నాం. కానీ అది మనం లైన్ క్రాస్ చేయలేదు. యాంటీ టెర్రర్ ఆపరేషన్ సపరేట్ వార్త కదా. టెర్రర్ ఆపరేషన్, యాంటీ టెర్రర్ ఆపరేషన్, వార్ కాదు. వాళ్ళు ఎస్కలేట్ చేస్తే అప్పుడు వార్ అవుతుంది. సరే, అప్పుడు చూద్దాం ఏం చేయాలో అని. కరెక్ట్. కానీ ఇప్పుడు పాకిస్తాన్ నుంచి ఎటువంటి చర్యలు ఉండే అవకాశం ఉంటుంది? ఆల్రెడీ
బహుశా పాకిస్తాన్ తమ పౌరులను రక్షించుకోవడం కంటే వాళ్ళ ఉగ్రవాదులను రక్షించుకోవడానికి ఎక్కువ ఖర్చు పెడుతుంది, ఎక్కువ కేర్ కూడా తీసుకుంటుంది. సో ఇప్పుడు మనం చేసిన ఈ దాడుల్ని పాకిస్తాన్ వారుగానే భావిస్తున్నాం అంది. ఎప్పుడైతే నీళ్ల నాపేమో వారుగానే భావిస్తున్నాం అంది. సో ఇప్పుడు 9 స్థావరాలపై దాడి చేసి 30 మంది ఉగ్రవాదులను మట్టుబెట్టేశాం. సో నెక్స్ట్ కూడా మళ్ళీ పాకిస్తాన్ ఏం చేస్తుందని చూస్తామా, లేదంటే ఇక ఈ టార్గెట్ తో ఉగ్రవాద శిబిరాలను ధ్వంసం చేసుకుంటూ ముందుకే వెళ్ళిపోతాం అనుకోవాలా? కొన్ని గంటల ముందలండి ఒక పాకిస్తాన్ జెట్ J-17 అనుకుంటాను, అది ఇండియన్ ఎయిర్ స్పేస్ లో రావడానికి ప్రయత్నం చేసి మిసైల్ ఫైర్ చేద్దామని అనుకుని పంపించారు. మన డిఫెన్స్ సిస్టమ్ దాన్ని షూట్ చేసింది. ఆ ప్లేను ఆ పైలట్ ఇద్దరు డిస్ట్రాయ్ అయిపోయారు. పైలట్ కూడా చనిపోయాడు. సో పాకిస్తాన్ డిసైడ్ చేయాలి, దీన్ని ఎస్కలేట్ చేసి వార్కి వెళ్తామా లేకపోతే క్వైట్ గా కూర్చుంటామా, ఆ పబ్లిక్ మేము ఏం చెప్తాము. ఇంతవరకైతే వాళ్ళ మినిస్టర్స్ ప్రైమ్ మినిస్టర్ మాట్లాడటం ఇది వారు, మేము యాక్షన్ తీసుకుంటాము అంటున్నారు. ఇట్లా తీసుకుంటే వి ఆల్సో రియాక్ట్ ఇన్ ద వార్ ఫ్యాషన్. ఇంతవరకు రిస్ట్రైంట్ చూపెడుతున్నాం, ఇంటర్నేషనల్ బాడీస్ రిస్ట్రైంట్ అడిగి రిస్ట్రైంట్ చేస్తున్నాం. ఒకటి టెర్రరిస్ట్ టార్గెట్స్ కొట్టాము, ఇది యాంటీ టెర్రర్ ఆపరేషన్. మేము ఎంత లైన్ ఆఫ్ కంట్రోల్ కూడా దాటలేదు. లైన్ ఆఫ్ కంట్రోల్ సిమ్లా అగ్రిమెంట్ క్యాన్సిల్ చేసినప్పుడు మా సిమ్లా అగ్రిమెంట్ రద్దు చేశాం, మాకు అవసరం లేదు అన్నారు కదా పాకిస్తాన్ వాళ్ళు. లైన్ ఆఫ్ కంట్రోల్ సిమ్లా అగ్రిమెంట్ ప్రకారంగా వచ్చింది. కానీ ఇప్పుడు లీగల్ గా సిమ్లా అగ్రిమెంట్ లేదు కాబట్టి లైన్ ఆఫ్ కంట్రోల్ కూడా లేదు. గ్రౌండ్ మీద ఉంది కానీ లీగల్ గా అయితే లేదు. కానీ మనం దాన్ని ఇంతవరకు ఆనర్ చేస్తున్నాం. లైన్ ఆఫ్ కంట్రోల్ లో ఇటువైపు ఉండి మనం యాక్షన్ తీసుకుంటున్నాం. అంటే ఇప్పుడు ఒక ఉగ్రవాద శిబిరం మీద లైన్ ఆఫ్ కంట్రోల్ దాడి కూడా మనం నిజానికి ఏ భూభాగం మీద ఉన్నాం, మొన్న అమెరికా కూడా అదే అయింది. పాకిస్తాన్ భూభాగం మీద ఉన్న ఉగ్రవాదులను ఏరివేయటానికి భారత్ చేసే ఆపరేషన్కి మీరు సహకరించండి అని అమెరికా కూడా అంది. ఇప్పుడు మనం ఒక ఉగ్రవాద శిబిరం మీద కొంచెం ముందుకే వెళ్ళి దాడి చేసి వచ్చామని కూడా అంటున్నారు. అది డిజైన్ స్ట్రైక్ ఉగ్రవాదం టార్గెట్స్ మీదే కదండి. అవును, మనం సివిలియన్ టార్గెట్స్ మిలిటరీ టార్గెట్స్ టచ్ చేయలేదు కదా. వార్ అంటే మిలిటరీ టార్గెట్స్ కూడా కొట్టేవాళ్ళం కదా. ఇది వార్ కాదు. మా సైడ్ నుంచి చాలా రిస్ట్రైంట్ గా చెప్పి టెర్రరిస్ట్ క్యాంప్స్ ఎక్కడైతే ఉన్నాయో ఆ టెర్రరిస్ట్ మన ఇండియాలో ట్రబుల్ చేస్తున్నారు కాబట్టి మీరు వాళ్ళ మీద ఏం యాక్షన్ తీసుకోవటం లేదు కాబట్టి మేము యాక్షన్ తీసుకుని వాళ్ళని డిస్మాంటిల్ చేస్తున్నాం. 42 టెర్రరిస్ట్ క్యాంప్స్ ఐడెంటిఫై చేసి 9 మేజర్ క్యాంప్స్ కొట్టాము అంటే ఈ ఫ్యూచర్ ప్రతిమా క్యాంపులు కూడా ఎఫెక్ట్ కావచ్చు. కానీ వాళ్ళు అక్కడి నుంచి పారిపోతారు. క్యాంప్స్ ఐడెంటిఫై అయినాగానే తెలిసిగానే వెళ్ళిపోవాలి అని చెప్పి వెళ్ళిపోతారు. అందుకని వార్ ఎస్కలేషన్ కావాలి అంటే పాకిస్తాన్ చేస్తే వార్ అవుతుంది. కాదు మేము సరే ఓకే వెళ్తే టెర్రరిస్ట్ క్యాంప్ ఇంకేం చేయొద్దు అని కూర్చుంటే మనం కూడా కూర్చుంటాం. అది చేస్తారా లేదా అంత కంట్రోల్ వాళ్ళకు ఉందా లేదా అది వాళ్ళ చేతుల్లో ఉంది. ఐ డోంట్ థింక్ సో. వాళ్ళ పబ్లిక్ కి సపోర్ట్ చేయడానికి కొంచెం రియాక్ట్ అవ్వాలి. రియాక్ట్ అయితే పెద్ద ప్రాబ్లం అవుద్ది అని వాళ్ళకు కూడా తెలుసు. ఇప్పుడు గ్యాప్ ఇస్తారనుకోవాలా, కొంచెం గ్యాప్ ఇస్తారనుకోవాలా? ఈ 9 ఉగ్రవాద స్థావరాలపైన దాడి చేశారు, 30 మంది ఉగ్రవాదులను మట్టుబెట్టారు కాబట్టి ఇప్పుడు మళ్ళీ ఆపరేషన్ సింధూర్ పార్ట్ 2 సెకండ్ ఫేజ్ ఉంటుందా, లేదంటే ఈ దూకుడుతో మనం ఇలాగే కొనసాగిస్తూ ఉంటారు అనుకోవాల్సినటువంటి అవసరం ఉంటుందా? లేదు పాకిస్తాన్ ఆల్రెడీ మన సివిలియన్స్ పై మోటార్ షెల్స్ ప్రయోగించింది కాబట్టి దానికి ప్రతీకారం తీర్చుకునే విధంగానే ముందుకు వెళ్తారనుకోవాలి. మోటారే కాదండి, హెవీ ఆర్టిలరీ కూడా యూజ్ చేస్తున్నారు. అవును, అది వాళ్ళు కంట్రోల్ చేసుకుని సరే వాళ్ళే మనం కూడా యాంటీ టెర్రర్ అంటున్నాము, వాళ్ళు కూడా యాంటీ టెర్రర్ అంటున్నారు అని చెప్పి అంటే బాగుంటుంది. అయ్యే పని కాదండి. పాకిస్తాన్ ప్రజా వాళ్ళ మినిస్టర్స్ వాళ్ళకి అంత మైండ్ సెట్ లేదు. వాళ్ళకి వార్ కావాలి, అందుకని వస్తారు. అది వాళ్ళ యాక్షన్. వాళ్ళు అట్లా మొదలు పెడితే మనం రియాక్ట్ అవుతాం. దానికి ఎస్కలేషన్ చేసేది వాళ్ళు.